నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అంతా మన మంచికే అనుకోవటం వల్ల లాభం ఏమిటంటే మనకు కష్టం కలిగిందన్న బాధ ఉండదు. అంతేకాదు భవిష్యత్తులో మంచి జరిగిందనే భావంతో ఉంటాం. కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన జీవితంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మే 21, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం సాయంత్రం 4:52 చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:29. తిథి త్రయోదశి సాయంత్రం 5:36 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం స్వాతి. బుధవారం ఉదయం 7:42 వరకు. తదుపరి విశాఖ. కరణము తైతుల సాయంత్రం 5:36 వరకు. తదుపరి గరిజ. ఉదయం 6:18 వరకు. తదుపరి వనిజ. యోగము వ్యతిపాతము మధ్యాహ్నం 12:46 వరకు. తదుపరి వరియానం. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుండి 5:02 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:50 వరకు. వర్జ్యం ఉదయం 11:50 నుండి 1:34 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు రాత్రి 10:14 నుండి 11:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 21 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి సాయంత్రం 5:36 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే మధ్యాహ్నం 12:46 వరకు ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు లేవు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు తిథి, వారం, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు తులారాశిలోనూ ఉంటారు. ఈరోజు ఉత్తరం దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు చేసే వ్రతానికి స్త్రీ పురుష లింగానితో సంబంధం ఉండదు. ప్రదోష వ్రతం. ఈరోజు ప్రశ్న. భీష్ముడిని వచ్చే జన్మలో చంపుతానని శపథము చేసింది ఎవరు? అంబిక, అమల, అంబ, అంబాలిక? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురవుతుంది. వృషభ రాశి.
ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండి మానసిక ప్రశాంతత ఉండదు. మిథున రాశి బంధువులు స్నేహితులతో విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. కర్కాటక రాశి ఇంతకాలం ఎదురైన కొన్ని ఇబ్బందులు పరిష్కరించుకుంటారు. సింహరాశి ఆత్మీయత అనురాగాల మధ్య కుటుంబ సభ్యులతో గడుపుతారు. కన్య రాశి సమస్యలు ఎదురైనా అలవోకగా పరిష్కరించుకునే శక్తిని సంపాదిస్తారు. తులారాశి కొత్త కాంట్రాక్టులు సానుకూలమవుతాయి, శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి మీ ప్రతిభా పాఠవాలతో అందరి మెప్పు పొందుతారు. ధనుస్సు రాశి ఆప్తుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మకర రాశి ఆత్మీయులు బంధువులకు తరచూ గొడవలు వస్తుంటాయి. కుంభరాశి ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించరు. మీనరాశి మీ శక్తి సామర్థ్యాలు ఏమిటో 10 మందికి తెలుస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.